హలో వెల్కమ్ టు బీబీజీ ఛానల్. పల్లవి ప్రశాంత్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మనకు న్యూస్లో వైరల్ అవుతుంది. అయితే తను బెయిల్ మీద విడుదల అయ్యాడు. ఇది ఇలా ఉండగా కొంతమంది మీద పరువు నష్ట దావా వేయబోతున్నాడని తెలుస్తుంది. అది ఎవరు, ఎందుకు వేస్తున్నాడు అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అండ్ కొంతమంది పైన పరువు నష్ట దాబా కింద కేసు వేస్తున్నాడని తెలుస్తుంది. అది ఎవరు, ఎందుకు, దేని గురించి మీరు ఈ మాటలో చెప్పండి. పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళాడో ఆ రోజు నుంచి అందరికి కూడా అతను ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద అందరికీ కావలసిన వాడిగా వైరల్ అవుతూ ఆయన టాపిక్ని వైరల్ అవుతూ వస్తుంది. మొత్తం మీద మొదటి నుంచి కూడా బిగ్ బాస్లో ఒక రైతును చూడాలనే ఒక కోరిక ఏదైతే ఉందో ఎప్పటి నుంచో దాని మీద విమర్శిస్తున్నారు, రైతు ఎందుకు తీసుకున్నారు. సో ఆ ప్రతిపాదికన కావచ్చు లేదా సామాన్యుడు కామన్ మ్యాన్ ప్రతిపాదికన కూడా పల్లవి ప్రశాంత్ని అయితే బిగ్ బాస్లో ఎన్నుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద మొదటి రోజు నుంచి కూడా అతను గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తూ అందరికి కూడా మద్దతు వస్తుంది. చాలామంది కూడా అంటే ఆటలో ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అందరికి కూడా అయితే శివాజీ లేదా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు అనుకున్నారు. ఆటోమేటిక్ కూడా ప్రజల ఓటింగ్ ప్రకారం చూస్తే అతనికి ఏ రౌండ్ చూసినా ఏ రోజు చూసినా కూడా అతనికి ఓటింగ్ ఎక్కువ ఉంది. రెండు మూడు వారాల తర్వాత అతని మీద నెగిటివ్ అవడం, మళ్ళీ ఇమీడియట్ ఆ నెగిటివ్ కాస్త పాజిటివ్లోకి మారడం, సింపతి పెరగడం. సో వెరసెస్ టోటల్గా సుమారు 105 రోజులటువంటి షోలో విన్నర్గా బయటకు వచ్చాడు. అక్కడ విన్నర్గా వచ్చే రోజు నా అన్నపూర్ణ స్టూడియో అంటే ఏంటంటే బిగ్ బాస్ సెట్ అంతా అందులోనే ఉంది, 7 acresలో ఉంది. సో సహజంగా అందరూ కూడా మన మీడియా పర్సన్స్ కానీ యూట్యూబర్స్ అందరూ కూడా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బైట్స్ తీసుకోవడానికి రకరకాలుగా వెళ్తూ ఉంటారు అక్కడికి. ముఖ్యంగా ఫైనల్ రోజు అందరూ జమ అవుతారు. సో ఇక్కడ ఆ రోజు అంతమంది జమ అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఇంకా విన్నర్ కాకముందుకి అంటే ఆ రోజు సాయంత్రం వరకు ఇప్పుడు 9 వరకు కదా మనకు విన్నర్ డిక్లేర్ చేసింది. సో ఆ రోజు ఉదయం అంతా కూడా ఉదయం నుంచి అంటే ముందు ఇంకా చెప్పాలంటే ముందు రోజు నుంచే పల్లవి అంటే ఇక్కడ శనివారం కన్నా శుక్రవారం నుంచే పల్లవి ప్రశాంత్ని విన్నర్గా కాదు అక్కడ అమర్దీప్ని విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ మా టీవీ వాళ్ళంతా కూడా కుంభకోణం చేసేసి ఏదో మ్యానిపులేట్ చేసేసి అమర్దీప్ని గెలిపిస్తున్నారు, డిక్లేర్ అయ్యింది అని ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతోపాటు శివాజీ కూడా గెలుస్తాడని ఒకవైపు కొన్ని వర్గాలు స్టోరీస్ వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు 9కి చూపిస్తున్నట్టు ఇక్కడ లైవ్లో అంతా చూస్తుంటారు, మన 24 hours వెబ్సైట్లో చూస్తుంటారు. సో అక్కడ కొంచెం ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది, కానీ ఏ అవగాహన లేకుండా కేవలం సోషల్ ప్లాట్ఫామ్ మీద ఫేస్బుక్లోనూ అక్కడ ఇక్కడ వార్తలు చదివే వాళ్ళు మొత్తం ఆందోళనకు గురవుతారు. సో వెరస్ ఎక్కడ పల్లవి ప్రశాంత్ గెలవడం అనే ఆందోళనతోటి ఉత్సాహం కొంతమంది, ఆందోళన కొంతమంది, ఒకసారి ఎట్టట గెలవడం సంగతి చూద్దాం పద అన్న ఒక విప్లవాత్మకంగా భావజాలంతో కొందరు రెబలిస్ట్గా చెప్పొచ్చు వాళ్ళు ఇదంతా వెరసి ఆ రోజు రావడం, అక్కడ ఇద్దరు ముఖ్యంగా అమర్దీప్ ఇతర అభిమానుల మీద గలాట జరగడం, వెరసి అక్కడ పోలీస్ వాహనాల మీద అయితే ప్రైవేట్ వాహనాల మీద ఆర్టీసీ బస్సుల మీద నష్టాలు చేకూర్చడం ఎవరు చిన్న దానికి కేసు అయింది. దీంట్లో పల్లవి ప్రశాంత్కి ఏ విధంగానూ ప్రమేయం లేకుండా కేవలం పోలీసుల ఆర్డర్ని ఖాతరు చేస్తూ సూచనలు ఖాతరు చేయకుండా ఆయన ర్యాలీగా చేయడం అనేది పోలీసుల కోపాన్ని తెప్పించింది. వాస్తవానికి ఈ కోపం మరి ప్రజానాయకులు చేస్తున్నప్పుడు కూడా ఉండాలి అనుకో, కానీ వాళ్ళ దగ్గర అణిగి ఉంటారు. ఎందుకంటే ఇక మనం నోరు తెరిచి ఏమి చెప్పలేము. అంటే ఇక్కడ ఏంటంటే పోలీసులు అక్కడ అదే ఆ స్థాయి వ్యక్తి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు, క్రేసర్ ఉన్నటువంటి వాళ్ళైతే అంటే ఓ రాజకీయ నాయకుడు, సినిమా స్టారో, పెద్ద వర్గానికి చెందిన వాడైతే పోలీసులు ఈ విధంగా వాళ్ళని బతిలాడేవాళ్ళు. కానీ ఇక్కడ నేను చెప్పినప్పుడు పోలేదన్న కసితోటో కోపంతో వాళ్ళు ఇంకా కేసు యొక్క స్ట్రాంగ్ పెట్టి ఈయననే ఏమని చేశారని కూడా ఒక వాదన వస్తుంది. సో ఏదైతేనేమి మొత్తం మీద బెయిల్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. బెయిల్కి ముందు కూడా జైలుకి వెళ్ళే ముందు కూడా చెప్పాడు, ఒక 5 వల్లనే ఇదంతా నన్ను ప్రాపగండం చేశారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నాకేదైనా జరిగినా మా ఇంటి ఫ్యామిలీకి ఏమైనా జరిగినా వాళ్ళే కారణం అన్నారు. నిజంగా ఎవరా 5 అని కూడా చాలా సేపు చర్చ జరిగింది. తీరా చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళే యాంకర్ శివ అని ఒక మెయిన్ ఏంటంటే యాంకర్ శివ ఒక వీడియో చేశాడు. వీడియో చేస్తూ ఏం చేశాడు, పల్లవి ప్రశాంత్ బాగా అది అయిపోయింది, ఆయన ఇంటర్వ్యూ నాకు డాష్తో సమానం. అరే ఆ డాష్తో సమానం అని ఆయన ఎందుకు వెళ్ళాడంటే సమాధానం ఉంది ఆయన దగ్గర. ఒకటి సార్, తనకి ఎందుకు అంత టార్గెట్ అలా ఇప్పుడు శివ ఉన్నారు కదా,
సో ఇక్కడ ఏంటంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు, క్రౌడ్ ఉంది, అందరూ కూడా ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, ముఖ్యంగా లీడింగ్ ఛానల్ అన్నీ వాళ్ళు అడుగుతుంటాయి. ఎవరికైనా కాదన్నారు, ఇస్తాను అన్నాడు, రేపు రండి అక్కడికి అన్నాడు. బట్ ఈయన రేపటి షెడ్యూల్, టైం షెడ్యూల్ ఈయన చేతులు లేదు, ముఖ్యంగా అవగాహన లేదు ఒకటి, ఈయన అవగాహన లేకపోవడం ఒకటి, ఈయన చేతులు ఏమి లేదు. ఎందుకంటే అవతల కేసు తాలూకు ఒత్తిళ్ళు, ఊర్లు వెళ్ళగానే బంధువు మిత్రులు అందరూ కూడా ఊరంతా గౌడేసరికి అందరూ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కూర్చోవడానికి టైం షెడ్యూల్ లేదు ఆయన దగ్గర, ప్లస్ ప్లానింగ్ లేదు, అవగాహన లేదు. ఇదంతా కూడా వెరసి వీళ్ళైతే ఎవరైతే రేపు రాన్న ఇంటర్వ్యూ ఇస్తాను ఊరికి పిలిస్తే అక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వలేదని, వీళ్ళ అక్కడికి వెళ్ళిన ప్రయాణం ఖర్చు దండగా అని చెప్పేసి అప్సెట్ అయ్యారు. మరి ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ వల్ల వ్యూస్ వస్తే, వ్యూస్ వల్ల డబ్బులు వస్తే అది ఎవరికి లాభం? పల్లవి ప్రశాంత్కి ఏం కాదు కదా. ఆయన కోసం వెళితే వీళ్ళు ఖర్చు దండుగానే వీళ్ళు మా కార్ ఖర్చు దండుగా. ఇంక మనం చూసాం వీడియోలో కూడా, ఒక కార్ ఖర్చులు ఇస్తావా అని ఒక యాంకర్ అడుగుతుంది. ఎంత బ్లాక్మెయిల్ అంటే మేము నీ మీద తప్పుడు ప్రచారం చేసాం అయితే ఏంది, ఫేక్ వార్తలు ప్రచారం చేసాం అయితే ఏంది, నిరూపించుకో అంటే వీళ్ళేమో బురదేస్తారు, వాళ్ళేమో నిరూపించుకోవాలి. అంటే వేసేటప్పుడు కనీసం కామన్ సెన్స్ కానీ, లేదా మేము వేసాం కాబట్టి నైతికంగా బాధ్యత వహించి మేము సారీ చెప్తామన్న కామన్ సెన్స్ లేకుండా, ప్రొఫెషనలిజం లేకుండా పల్లవి ప్రశాంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఒక వీడియో కూడా చూశాను నేను. ఇదే యాంకర్ శివ ప్లే చేసినట్టు వీడియోలో చూడడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే జర్నలిజం యొక్క బేసిక్స్ వదిలేసి, మొరాలిటీ వదిలేసేసి బ్లాక్మెయిల్ చేస్తూ, వీళ్ళు అడిగినప్పుడు వీడియో ఇవ్వాలని, వీళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేదని, వీళ్ళకి ఉజూరని భయపడుతూ ఇవ్వలేదని అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో వెళ్ళి ఆయన పండుకోలేదు, కూర్చున్నాడు, పండుకుంటాడో కూర్చుంటాడో నీకేమవసరం? ఎవరైతే చెప్తున్నాడో ఆయన పండుకున్నాడు, తాగాడు, డ్రింక్ చేస్తాను టైం ఉంది, డ్రింక్ చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. సో వాట్ నీకెందుకు? అవి నీ విషయాలు కావు కదా అవి. ఆయన పర్సనల్ లైఫ్కి వెళ్ళి నువ్వు వీడియో రూపంలో చెప్పాల్సిన అవసరం అది లేదు. అది ఎందుకంటే ముఖ్యంగా నాన్ ప్రొఫెషనలిస్ట్. ఇక్కడ చెప్పబోతున్న యాంకర్ అనేవాడు అసలు ప్రొఫెషనల్ కాదు, ఆయన ఒరిజినల్ ప్రొఫెషన్ వేరు. సో ఈ విధంగా చేయడం వల్ల ఆయన అట్టయ్యాడు. సో పల్లవి ప్రశాంత్ ఇవన్నీ చూసి బెయిల్ తీసుకుని బయట రాగానే వాళ్ళ మీద కేసు వేస్తారు, పరువు నష్టదాం అని చెప్పేసి అనడం వింటున్నాం. కాకపోతే ఇంత ఈజీ కాదు. ఎందుకంటే ముందు అతని మీద పెట్టిన కేసు తాలూకాను ఆయన జయించిన తర్వాత, సో ఈ కేసు వల్ల నేను పరువు పోగొట్టుకున్నానని చెప్పేసి అప్పుడు కేసు పెడతాడు. సో ఈ యాంకర్ శివ మీద కానీ ఇతరత్ర వీళ్ళ మీద కానీ ఆయన చర్య ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ లేదు. కేసు తాలూకు అయితే పరువు నష్టదాం అప్పుడే ఇవ్వలేడు. ఇతను చేసినటువంటి వీడియోల మీద కానీ ఇతని మీద ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది కూడా అతను లాయర్ టీం చూసుకుంటుంటుంది. బహుశా బయటకు వచ్చి అంటే వాస్తవానికి పల్లవి ప్రశాంత్కు ఒక ఐడియాలజికల్ నాలెడ్జ్ కానీ లేదు. ఇప్పుడు శివాజీ వీళ్ళంతా కలిశారు, వాళ్ళంతా 50 అంతా కలుసుకొని ఒక డిన్నర్ కూడా చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. సో అప్పుడు ఇతను శివాజీ మంచి గైడ్ ఇస్తున్నాడు, ఒక పెద్ద అన్నయ్య పెద్దనాన్న టైప్లో పక్కన ఉండి అన్ని గైడ్ చేస్తున్నాడు. నువ్వు ఆ విధంగా ఉండాల్సిన అవసరం కాదు మనకు గైడ్ చేస్తున్నాగా. పల్లవి ప్రశాంత్ ఏదైతే తెలవని ఆ తనం ఉందో అది నేర్చుకుంటుంటాడు, ఒక రకమైనటువంటి గైడ్ లెవెల్కి వెళ్తాడు. అప్పుడు ఫర్దర్లో చూద్దాం మరి ఏదైతే వీళ్ళని బ్లేమ్ చేసిన వాళ్ళ మీద కేసు పెడతాడా, ముందు ఆయన మీద కేసు తాలూకు నుంచి బయటపడడం వల్ల ఇవన్నీ చూసుకుంటారు. ఏదేమైనా సరే ఒకరు వీడియో ఇవ్వలేదని ఆయన బ్లేమ్ చేయడం మాత్రం ఏదైతే సదరు యాంకర్ ఉన్నాడో అలాంటి అన్ప్రొఫెషనలిస్ట్కి తగిన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ ఇవ్వడం వల్ల మన ఛానల్లో ఎర్నింగ్స్ వస్తున్నాయి, మన ఛానల్లో వీడియోస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఉండాలి. కానీ నేను అడిగినప్పుడు నాకు ఇవ్వలేదని బ్లాక్మెయిల్ చేయడం అటువంటి విధానం ఏదైతుందో నిజంగా కూడా వృత్తిపరంగా మంచి ధర్మం కాదు. వాళ్ళు కూడా మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. విన్నారు కదండి శ్రవణ్ సార్ మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.